హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫాలో అవుతున్నారని తెలుసు. ఐ థింక్ నేను నిన్న ప్రివ్యూ చేస్తానని చెప్పాను, బట్ డ్యూ టు సమ్ బిజీ షెడ్యూల్ నేను చేయలేకపోయాను. ఐమ్ సారీ ఫర్ ఇట్. బట్ ఇవాళ మాత్రం నేను మ్యాచ్ మీద ఫస్ట్ డే మీద నా రివ్యూ ఇస్తాను. బట్ ముందర నేను మీకు స్కోర్ అయితే అప్డేట్ ఇస్తాను. సో 51 ఫర్ ద లాస్ ఆఫ్ 4 ఇండియా వచ్చేసి మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పర్త్లో అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ఆర్ సెట్ 2 ఆఫ్ ఐపీఎల్ రీటెన్షన్స్లో. సో సెట్ 2 ఎవరెవరున్నా అంతా చెప్పే మొదలు మీకు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. ఐపీఎల్ అఫీషియల్ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా బీసీసీ వాళ్ళు అయితే చెప్పారు. బట్ ఇయర్ది చూద్దాం. సో ఇయర్ ఐపీఎల్ స్టార్ట్ వచ్చేసి మార్చ్ 14th నుంచి మే 25th వరకు. సో మంచి సమ్మర్ సీజన్, హ్యాపీగా మనం ఐపీఎల్ చూస్తూ చిల్లాట్ అవ్వచ్చు. రెండు గేమ్స్ ఉన్నారు, సో వీకెండ్స్లో కూడా మస్తు చిల్లాట్ అవ్వచ్చు. సో ఎటు పోకుండా ఎండాకాలంలో హ్యాపీగా కూర్చొని చిల్లాట్ అవ్వండి. సో కమింగ్ బ్యాక్ టు సెట్ టూలో వచ్చేసరికి మనకి చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎవరెవరో కాదు, చహల్, లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షామి, ఇంకా సిరాజ్. సో వీళ్ళందరికీ వెళ్ళే ముందర నేను ఈ సెట్ 2 చాలా అంటే చాలా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే సెట్ 1 మీద మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ అనేది ఏంటంటే బిడ్డింగ్కి రాకపోవచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కింగ్స్ అండ్ పంజాబ్, ఆర్సీబీ వీళ్ళు బాగా ఏమంటారంటే మన సెట్ 2లో బాగా ప్లేస్ని తీసుకోవచ్చు. బట్ సెట్ 1లో సెట్ 2కి వచ్చేసరికి మిగతా టీమ్స్ అందరూ వస్తారనమాట. ఎందుకంటే చాలామంది టీమ్స్కి ఒక స్పిన్నర్ అయితే కాదు. సో యువెందర్ చహల్ ఎవడైతే ఉన్నాడో తను ఇంటర్నేషనల్ T20లో అంతగా ఆడకపోయినా కానీ ఆర్సీబీకి చాలా మంచిగా ఆడాడు. ఆర్సీబీ వాళ్ళని వదులుకునేందుకు రిగ్రెట్ కూడా అయింది. ఎందుకంటే ఆర్సీబీ అనేది చిన్నస్వామి చాలా ఫ్లాట్ పిచ్ అనమాట. కానీ అక్కడ కూడా యువెందర్ చహల్ వచ్చేసి చాలా మంచిగా బౌలింగ్ చేసి తన వంతు వికెట్స్ అయితే తీశాడు. తర్వాత లాస్ట్ టైం కూడా చహల్ మన రాజస్థాన్ రాయల్స్ కాడే. రాజస్థాన్ రాయల్స్ ఈసారి అయితే చహల్కి వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్టీఎం ఆప్షన్ లేదు. అండ్ చహల్ కూడా చాలా మంచి రేట్కే వెళ్తాడు నాకు తెలిసి. సో మోస్ట్ ప్రాబబ్లీ చహల్ మళ్ళీ ఆర్సీబీకి వెళ్ళొచ్చు. ఎట్ ద సేమ్ టైం చహల్ని వాళ్ళు ఢిల్లీ కూడా ట్రై చేయొచ్చు, ముంబై ఇండియన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ వాళ్ళకి కూడా చహల్ ఇంతకుముందు ఆడాడు. సో అది అనుకుంటున్నా అన్నమాట. ఇక్కడ ఇంకొక నేను ఒక ప్లేయర్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడు. అతను ఎవరో కాదు, కేఎల్ రాహుల్ లాస్ట్ టైం కింగ్స్ అండ్ పంజాబ్కి కూడా క్యాప్టెన్సీ చేశాడు. మళ్ళీ మొన్న మధ్య లక్నో సూపర్ జైంట్స్కి కూడా క్యాప్టెన్సీ చేశాడు. బట్ లక్నో సూపర్ జైంట్స్లో తనకి ఏంటంటే తనకు అంత ఫ్రీడమ్ లేదు అని మనం ఆల్రెడీ మన లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు సో తను కూడా బిడ్డింగ్లోకి వచ్చాడనమాట. సో కేఎల్ రాహుల్ గురించి నాకు తెలిసి ఆర్సీబీ చాలా అంటే చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది తనని స్క్వాడ్లోకి తీసుకోవడానికి. ఎందుకంటే కేఎల్ రాహుల్ వచ్చినట్టు ఒక క్యాప్టెన్ వస్తాడు, ఒక వికెట్ కీపర్ వస్తాడు. ఆర్సీబీకి కూడా వికెట్ కీపర్ కావాలి, ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి చేసిన దినేష్ కార్తిక్ ఇప్పుడు వాళ్ళ మెంటర్ అయ్యాడు కాబట్టి. సో ఆర్సీబీకి ఒక వికెట్ కీపర్ కావాలి. సో తను కూడా మోస్ట్ ప్రాబ్లీ కేఎల్ రాహుల్ విల్ నాకు తెలిసి ఆర్సీబీ చాలా గట్టి ఫైటే ఇస్తుంది. సో వాళ్ళు తన కోసం ఒక 20 crores ఆర్ లైక్ 15 to 20 crores బడ్జెట్ అయితే పెడతారనుకున్నా. సో మోస్ట్ ప్రాబ్లీ ఆర్సీబీకి వెళ్తుంది. ఇంకా వేరే ఏ టీమ్స్ వెళ్ళగలుగుతాయంటే ఎస్ఆర్హెచ్ వెళ్తుందా అంటే నాకు తెలిసి లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్లాస్ అని ఉన్నాడు. సార్ మన ముంబై ఇండియన్స్ వాళ్ళు వెళ్తారంటే లేదు అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్తుందా అంటే ట్రై చెయ్యొచ్చు, బికాస్ ఎందుకంటే వాళ్ళు పన్ను వదిలేశారు. బట్ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. కింగ్స్ అండ్ పంజాబ్ వెళ్తుందా అంటే నో అని చెప్పాలి. సో మోస్ట్ ప్రాబ్లీ అతను మాత్రం ఆర్సీబీకే వెళ్ళొచ్చు. సో చూద్దాం మళ్ళీ వాళ్ళ పర్స్ వాల్యూస్ మొత్తం అంతా ఆప్షన్లో మనం ఒక ప్రెడిక్ట్ చేస్తే ఒకటవుతుంది. సో చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. ఇంకొకటి వచ్చేసరికి లివింగ్స్టన్ ఒక టిపికల్ ప్లేయర్ అని చెప్పాలి, ఎందుకంటే తను 2 down ఇంకా 3 down ఆడతాడు. ఇంకోటి లివింగ్స్టన్ వచ్చేసి ఒక మంచి స్పిన్నర్ కూడా. సో ఏ టీంకి వెళ్ళినా కానీ తను ఒక మంచి ఆల్రౌండర్ వెళ్తాడు. సో లివింగ్స్టన్కి ఏ టీంకి వెళ్ళొచ్చు అంటే నాకు తెలిసి మళ్ళీ కింగ్స్ అండ్ పంజాబ్ ఆర్టీఎం వాడుతుందా అంటే ఛాన్సెస్ ఆర్ హై అని చెప్పాలి, ఎందుకంటే తను మంచి ఆల్రౌండర్, ఇంకో పిచ్ హిట్టర్ కాబట్టి. సో మళ్ళీ చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మంచి పిచ్ హిట్టర్ కావాలి. లాస్ట్లో వాళ్ళకి 3rd down 4th down ఆడే రిషబ్ పంత్ లేడు కాబట్టి సో తనని రీప్లేస్మెంట్గా అయితే చూడొచ్చు. ఇంకోటి ఆర్సీబీ వెళ్తుందా అంటే ఛాన్సెస్ ఆర్ హై. కమింగ్ టు ఎస్ఆర్హెచ్ నాకు తెలిసి వాళ్ళు అంతగా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఐపీఎల్ రూల్స్ ప్రకారం 4 players ఉండొచ్చు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 3 or 4 players ఆల్రెడీ స్టెబిలైజ్గా ఉన్నారు, వెళ్ళకపోవచ్చు. కేకేఆర్ వెళ్తుందా అంటే హై ఛాన్సెస్ అని చెప్పాలి. కేకేఆర్ కూడా వెళ్ళచ్చు లివింగ్స్టన్ కోసం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 6 players సెట్ అయిపోయారు. బట్ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, సో వానికి వెళ్ళొచ్చు అన్నమాట. సో తర్వాత వచ్చేసరికి నేను ఇద్దరు ప్లేయర్స్ గురించి ఇన్ డీటెయిల్గా అతను ఎవరు కాదు, మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాదీ అబ్బాయి.
అందరూ సిరాజ్ మియా అంటారు. ఇంకొకటి వచ్చేసి మొహమ్మద్ షమి. షమి గురించి మాట్లాడదాం, మొహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడదాం. మొహమ్మద్ సిరాజ్ని ఆర్సీబీ వాళ్ళు చాలా బాగా ట్రైన్ చేసి చాలా బాగా లాస్ట్ టైం తనని రీటైన్ కూడా చేసుకున్నారు. కానీ ఈ మధ్య మనకి మొహమ్మద్ సిరాజ్ ఏంటంటే ఫామ్ చాలా డిప్ అయింది. తను ఏంటంటే ఒక మంచి ఎసెట్ వరకు ఉండే అనమాట లాస్ట్ టైం ఆర్సీబీకి. కానీ ఇప్పుడు ఫామ్ డిప్ అవ్వడం వల్ల ఆర్సీబీ వాళ్ళు వదులుకున్నారు. ఆర్సీబీ వాళ్ళు ఏమనుకుంటారంటే మొహమ్మద్ సిరాజ్ కోసం బిడ్ అయితే చేస్తారు, ఆర్టీఎం ఆప్షన్ యూస్ చేస్తారా లేదా అనేది నాకు కొంచెం డౌట్. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఆర్సీబీ వాళ్ళు ఎక్కువ మిచిల్ స్టార్క్ వైపు వెళ్తారు అనుకుంటాను నాకు తెలిసి. సో మొహమ్మద్ సిరాజ్ని ఏంటంటే ఒక 6-7 క్రోర్స్లో వస్తే తీసేసుకుంటారు. బియాండ్ దట్ వచ్చిందంటే మాత్రం కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ చూద్దాం మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్కు లైక్ వాళ్ళ మేనేజ్మెంట్ మళ్ళీ వాళ్ళని తీసుకుంటారో లేదో. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఒకవేళ రాకపోతే మాత్రం హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ మీకు వాళ్ళకన్నా చాలా మంచి ప్లేస్ వస్తారు. హైదరాబాద్కి వస్తాడా అంటే ఛాన్సెస్ టఫ్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నటరాజన్, భువనేశ్వర్ ఈ కాంబినేషన్ నుండి మమ్మల్ని సిరాజ్కి వచ్చారంటే కష్టం. కానీ బాస్ సిరాజ్ కనుక పర్ఫామ్ చేయకపోతే ఏ టీం కన్నా పెద్ద లైబిలిటీ అవుతాడు. సో సిరాజ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంపార్టెంట్. టెస్ట్లో కన్సిస్టెంట్గా ఇంతకుముందు పర్ఫామ్ చేశాడు, బట్ ఇప్పుడు టెస్ట్లో కూడా తను ఏంటంటే ఎక్కువ పర్ఫామ్ చేయట్లేదు. తన ప్లేస్లో వచ్చిన ఆకాష్దీప్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. సో మళ్ళీ చూద్దాం ఐపీఎల్లో ఏ టీంకి వెళ్తాడో ఎలా చేస్తాడు. మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. ఇంకొకటి వచ్చేసి మొహమ్మద్ షమి లాస్ట్ టైం ఐపీఎల్ అయితే ఆడలేదు బికాస్ ఆఫ్ సమ్ ఇంజురీ కన్సర్న్స్. గుజరాత్ టైటన్స్ వాళ్ళు అయితే తనను వదిలేసుకున్నారు. సో ఈసారి మళ్ళీ ఎలా పర్ఫామ్ చేస్తారు, డొమెస్టిక్లో అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, రికవరీ అయ్యాను అని చెప్తున్నాడు. బట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎందుకో మళ్ళీ తెలియదు. కానీ తను ఇంకా అంటే ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని మన బీసీసీఐ కమిటీ ఎవరైతే ఉన్నారో అగర్కర్ లీడ్ చేస్తున్నాడో, సో తను వాళ్ళందరూ అనుకుంటున్నారు. సో మళ్ళీ చూద్దాం ఆ మొహమ్మద్ షమి ఏ టీంకి వెళ్తాడు ఏంటి అనేది. మోస్ట్ ప్రాబ్లీ తను నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళచ్చు, ఎందుకంటే ఇంతకుముందు ఆడాడు కాబట్టి. ఆర్సీబీకి వెళ్తుందా అంటే డౌట్ఫుల్. కోల్కతా నైట్ రైడర్స్ ఛాన్సెస్ ఆర్ హై. కింగ్స్ లెవెన్ పంజాబ్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే హర్షదీప్కి తను ఒక ఫిడల్ రోల్ ఉంటానే, బట్ ఛాన్సెస్ ఆర్ హై అని చెప్పాలి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లేయర్ ఎవరైతే దాని గురించి మాట్లాడినా తను ఎవరో కాదు, డేవిడ్ మిల్లర్ కోసం నాకు తెలిసి గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం కొట్టచ్చు, ఎందుకంటే తను ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు. తను అనుకున్న రోజు మాత్రం బౌలర్స్కి అయితే చుక్కలు చూపిస్తాడని చెప్పాలి. వన్ సైడ్ మ్యాచ్ మొత్తం గుంజేస్తాడు. సో డేవిడ్ మిల్లర్ కూడా నాకు తెలిసి ఒక 10-15 crores వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఏ టీంకి వెళ్ళవచ్చు, ఆర్సీబీ కూడా బాగానే ట్రై చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ నాకు తెలిసి ట్రై చెయ్యకపోవచ్చు. ఎస్ఆర్హెచ్ ట్రై చేయకపోవచ్చు. ముంబై ఇండియన్స్ ట్రై చేస్తుందా అంటే లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ లోవర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యాని వాళ్ళు ఫినిషర్ రోల్గా వాళ్ళు ఆల్రెడీ అనుకుంటున్నారు కాబట్టి. సో ఇదన్నమాట నేను అనుకుంటుంది. సో మళ్ళీ మీకు ఏ ప్లేయర్ ఏ టీంకి వెళ్తాడో అనేది చూడండి. ఈ సెట్ అనేది ఎందుకంత క్రూషియల్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ఫస్ట్ సెట్లో ఎవరైతే ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ అంటే టీం కావాలనుకో వాళ్ళు రారో వాళ్ళు ఈ సెట్ 2లోకి తీసుకెళ్తామన్నమాట. ఇంకొకటి మనం ఆల్రెడీ చెప్పింది, ఈ సెట్ 2 మీద అందరు టీమ్స్ వస్తారన్నమాట. ఇంతకుముందు సెట్ 1లో మ్యాక్సిమం మనకి కింగ్స్ లెవెన్ పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, ఇంకా లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళు రావచ్చు. బట్ సెట్ 2కి వచ్చేసరికి వాళ్ళకున్న బడ్జెట్లో ఒక ప్లేయర్ని అయితే వాళ్ళు 20 or 15 to 20 crores తీసుకోవాలనుకుంటే వాళ్ళందరూ ఈ మన సెట్ 2కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటున్నా. మళ్ళీ మీకెవరు ఏ టీంకి ఎవరెవరు వెళ్తారు, మళ్ళీ ఇప్పుడు చెప్పిన 6 players మీకు ఎవరెవరు ఏ టీంకి వెళ్తారు అనిపిస్తున్నారో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే సెట్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది నేను మాట్లాడేది వికెట్ కీపర్స్ గురించి. సో వికెట్ కీపర్స్కి చాలా చాలా మంచిగా రేట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో వికెట్ కీపర్స్ గురించి నెక్స్ట్ సెట్లో మాట్లాడాలి. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ టు ఆ ఛానల్. బాయ్.